హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. యాక్చువల్గా ఈరోజు మా హస్బెండ్కి లీవ్ ఉందన్నమాట. ఎక్కడికైనా బయటకు వెళ్దామనేసి అనుకున్నాము. అప్పటికప్పుడు అనుకొని సోలాపూర్లో ఒక టెంపుల్ ఉంది, సో ఆ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. టైం 6:30 అవుతుంది. ఇక్కడ అయితే నిన్న ఈవినింగ్ నిమజ్జనం చేశారు. ఇక్కడ రోడ్ చూడండి, మొత్తం కలర్ ఎట్లా అయిపోయిందో, ఆరెంజ్ కలర్లో. సోలాపూర్లో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, అది ఈరోజు కుదిరింది. సో మాకు సోలాపూర్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 1.5 hour జర్నీ పడుతుంది ట్రైన్లో అయితే. సోలాపూర్ మహారాష్ట్ర స్టేట్ అన్నమాట. సో మేము ఉండేది కర్ణాటక. సో నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము ఫాస్ట్గా. అయితే 8:30కి ట్రైన్ ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయాను వెళ్ళేటప్పుడు. టెంపుల్కి వచ్చిన తర్వాత తీస్తున్నాను వీడియో. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ వాటర్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మొత్తం. ఇక్కడ చూడండి, బోటింగ్ కూడా ఉంది చుట్టూ. శ్రీ సిద్ధేశ్వర్ టెంపుల్ సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి 1.5 kilometer ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో ఇక్కడికి రావచ్చు. ఒక 10 minutes పడుతుంది అంతే జర్నీ. చుట్టూ వాటర్, మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. సో టెంపుల్ లోపలికి పోవడానికి మేము ఎంట్రన్స్లో ఉన్నాము ఇప్పుడైతే. ఇదంతా బయట వ్యూ అన్నమాట. చాలా బాగుంది కదా అసలు అయితే. ఇప్పుడు నేను చూపించేదంతా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి వెళ్ళే దారి అన్నమాట. సో అక్కడే ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం మేము, ఇంకా లోపలికి వెళ్ళలేదు. బయట వ్యూనే ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అవుతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పులు ఇక్కడ కౌంటర్లో పెట్టి టోకెన్ తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇటు నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడ టెంపుల్ నేమ్ కూడా ఉంది చూడండి, శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర్. సో లోపలికైతే వెళ్ళిపోయాం మేము. నెక్స్ట్ అయితే ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఆ మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా 2 వైపులా అయితే ఇక్కడ శివలింగాన్ని అండ్ పక్కనే వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇట్లా పెట్టారు, చిన్న గుడుల్లాగా. సో వీటికి కూడా భక్తులైతే ఇట్లా చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇక్కడ చేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేము కూడా అయితే అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ అయితే టెంపుల్ లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఈ సిద్ధరామేశ్వర్ అనేటైనది సమాధి అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలామంది అయితే ఆ సమాధి చుట్టూ ఇట్లా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే మేము కూడా ఈ సమాధి చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణలు చేసుకొని మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ప్రజెంట్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి. టెంపుల్ అయితే నిజానికి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కువ రష్ లేకుండా చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు మార్నింగ్ టైంలో అయితే. అసలు నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే చుట్టూ వాటర్ ఉండడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ చుట్టూ వాటర్, మధ్యలో టెంపుల్, అసలు చాలా బాగా అనిపించింది. మెయిన్గా నాకైతే ఈ గుడి చుట్టూ ఉన్న వాటర్ని చూస్తుంటే లోపల ఎక్కడలేని సంతోషం అయితే అనిపిస్తుంది. ఎందుకో తెలియట్లేదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ అయితే 12వ శతాబ్దంలో కట్టిందంట ఈ సిద్ధరామేశ్వర అనే యోగి. సో ఈయన శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క భక్తుడంట ఈయన బాగా. సో ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ టెంపుల్ని అయితే కట్టి, ఇందులో అయితే ఈ టెంపుల్ మొత్తంలో 68 శివలింగాలను అయితే స్థాపించి ఈ టెంపుల్ని కట్టిండంట. మెయిన్ వచ్చేసి నేను ఇక్కడ మెయిన్ గుడి అని చెప్పిన కదా, అందులో మెయిన్ లింగం ఉందన్నమాట, అమృత లింగం అంటారు దాన్ని. సో మెయిన్ లింగం వచ్చేసి అది. ఈ టెంపుల్ మొత్తంలో 68 శివలింగాలు ఉంటాయన్నమాట.
సో 12th సెంచరీలో ఈ సోలాపూర్లో ఉండే ప్రజలకి బాగా వాటర్ కరువు అనేది వచ్చిందంట. సో ఆ కరువును తీర్చడానికి ఇక్కడ సిద్ధరామేశ్వర్ అనేట ఆయన ఇక్కడ 4000 మెంబర్స్తోని ఈ చెరువును మొత్తం తవ్విర్రంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెనకాల వాటర్, ఆ చెరువును తవ్వి మధ్యలో ఇట్లా టెంపుల్ కట్టి వాటర్ కరువును అనేది తగ్గించాడంట. సో దానివల్ల ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఈ సిద్ధరామేశ్వర్ అనేట ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క భక్తుడు అనమాట, ఈ శివయోగి సిద్ధరామేశ్వర్ అనేట ఆయన. సో ఇక్కడ ఈ శివయోగి సిద్ధరామేశ్వర్ అనేట ఆయన ఈ సోలాపూర్లో పుట్టిన తర్వాతనే ఇక్కడ ప్రజలకి వాటర్ కరువు అనేది తగ్గిందని ఇక్కడ ప్రజలు అనేది నమ్ముతారంట. సిద్ధరామేశ్వర్ మహాయోగి పుట్టిన తర్వాతనే ఈ సోలాపూర్ బాగా డెవలప్ అయిందని ఇక్కడ ప్రజలైతే గట్టిగా నమ్ముతారంట. సో ఆయన పుట్టిన తర్వాతనే ఇక్కడ వాటర్ కరువు అనేది తగ్గిందని అండ్ అలాగే ఈ సోలాపూర్ అనేది బాగా డెవలప్ అయిందని ఇక్కడ ప్రజలైతే బాగా నమ్ముతారంట. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆజ్ఞ ప్రకారం ఈ సిద్ధరామేశ్వర్ అనేట ఆయన 68 శివలింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఈ గుడిని కట్టించి నెక్స్ట్ అయితే సజీవ సమాధి అయిపోతాడు. అందువల్ల ఈ సమాధి కూడా ఫేమస్. ఇక్కడ మెయిన్గా అయితే ఇక్కడ లింగాయత్ మతానికి చెందిన వాళ్ళు ఉంటారు ఈ సోలాపూర్లో కానీ కర్ణాటకలో కానీ. సో ఈ లింగాయత్ మతానికి చెందిన వాళ్ళకైతే ఈ గుడి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుడి హిస్టరీ గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ అయితే మేము మెయిన్ లింగం అమృత్ లింగ్ని అయితే దర్శించుకోవడానికి మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళి అమృత్లింగ్ని దర్శనం చేసుకొని ఇట్లా కొబ్బరికాయ కూడా కొట్టేసి బయటకు వచ్చినాము. బయటకు వచ్చేసి కాసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నాము టెంపుల్ బయట. గుడి ముందు అయితే ఖాళీ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, ఎంతమంది వచ్చినా కూడా సరిపోయే విధంగా ఉంది. ప్రియాంశి చూడండి ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటుందో. ఇక్కడ చూడండి ప్రియాంశి గుళ్ళోకి ఒక పావురం వస్తే దాని వెనకాలే పరిగెడుతూ ఉంది పట్టుకోవడానికి. నెక్స్ట్ అయితే ప్రియాంశి ఇట్లా కాసేపు ఆడుకున్న తర్వాత గుళ్ళో ఒక కొత్త ఫ్రెండ్ కూడా పరిచయం అయింది. తనతో అయితే చాలాసేపు ఆడుకుంది. ఈ పాప చూడండి ప్రియాంశి చుట్టూ ఎంత బాగా తిరిగి ఆడుకుంటుందో. ఇట్లా ఆడుకొని మంచిగా లాస్ట్కి అయితే ప్రియాంశిని కింద నెట్టేసింది అసలు. ఇక్కడ చూడండి కింద పడేసినా సరే ప్రియాంశి మళ్ళీ వెళ్ళి ఆమె దగ్గరనే ఆడుకుంటూ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నెక్స్ట్ అయితే ప్రియాంశి ఇట్లా చాలాసేపు ఆ పాపతో ఆడుకున్న తర్వాత పక్కనే టెంపుల్ పక్కనే ప్రసాదం కౌంటర్ అనేది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ప్రసాదం అయితే మేము తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ సిద్ధరామేశ్వర్ సమాధికి ఎదురుగానే అన్నసత్రం అనేది ఒకటి ఉందన్నమాట. సో అక్కడైతే ఫ్రీ భోజనము ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు. సో మేము కూడా నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయాము. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. బాగా ఆకలిస్తుంది. మార్నింగ్ అయితే ఏం తినలేదు మేము. నెక్స్ట్ అయితే ఇక్కడ అన్నసత్రంలో చపాతీ, రైస్, స్వీట్ అండ్ అలాగే పప్పు అయితే పెట్టారు. మేమైతే ఆఫ్టర్నూన్ మంచిగా తినేసి గుడి బ్యాక్ సైడ్ నుంచి అయితే బయటకు వస్తున్నాము. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి జనవరిలో సంక్రాంతి
చేస్తాం కదా, ఆ 3 days పెద్ద జాతర జరుగుతుందంట ఈ గుళ్ళో. ఆ టైంలో ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు అయితే వస్తుంటారంట ఈ టెంపుల్కి. సో మేమైతే టెంపుల్ బయటకు వచ్చేసాము. మేము దర్శనం చేసుకొని బయట నుంచి వ్యూ అన్నమాట ఇది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. టెంపుల్ బయట చూడండి, దూరం నుంచి వచ్చే వాళ్ళ కోసం ఫ్రీ రూమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. చాలా బాగుంది టెంపుల్ అయితే. నెక్స్ట్ మాకు రిటర్న్ ట్రైన్ వచ్చేసి 3:30కి ఉందన్నమాట. అయితే ఈలోపు పక్కనే ఉన్న డీమార్ట్కి వెళ్ళి కొద్దిగా షాపింగ్ చేసుకొని 3 o'clock అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. డీమార్ట్ మొత్తం తిరిగి నేనైతే అలసిపోయాను. అందువల్ల వీడియోస్ తీయడానికైతే నాకు కుదరలేదు. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 3:25 అవుతుంది ఈవినింగ్. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే ట్రైన్ లోపలికి ఎక్కేసాము. మేమైతే ఏసీ దాంట్లో ఎక్కామన్నమాట. చాలా నీట్గా ఉంది. సో మేము ఎక్కిన బోగీలో అయితే ఎవ్వరూ లేరు. చూడండి ఎంత ఖాళీగా ఉందో, అసలు చాలా నీట్గా ఉంది. ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం ఉంది. ఈలోపు అయితే మేము లోపల మంచిగా ఏసీలో రిలాక్స్ అవుతున్నాము. ఇంతకుముందు డీమార్ట్లో అయితే ప్రియాంశికి తినడం కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. సో లిటిల్ హార్ట్స్, కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను నేను. మిల్కీ బారు, క్రిస్పెల్లో అయితే తీసుకున్నాను. ప్రియాంశి చూడండి ఎట్లా లాక్కుంటుందో నా దగ్గర నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సోలాపూర్ నుంచి మేము ఉండే దగ్గరికి అయితే 1.5 hour జర్నీ టైం అయితే పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంశిని చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. ట్రైన్ మొత్తం నాదే అన్నట్లుగా ఆడుకుంటుంది చూడండి అసలు. నెక్స్ట్ అయితే నేను కాసేపు పడుకొని లేచాను. ప్రియాంశి అయితే మేము అన్నసత్రంలో భోజనం చేసేటప్పుడే ఫుల్గా పడుకొని లేచింది, అస్సలు పడుకోలేదు ఇంటికి వెళ్ళే వరకు. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుంది ఈవినింగ్. ట్రైన్ అయితే మేము దిగేసాము. అసలు స్టేషన్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. వెదర్ అయితే ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది. మేము ఇంటికి వెళ్ళిన 10 minutes తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. అంతే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.